మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చి మెరిట్ లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా అనర్హులకి పట్టం కట్టిన విధానం మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఏ ప్రూఫ్స్ పెట్టుకుని వాళ్ళు చెప్తున్నారు ఇది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అని చెప్పి బురద చల్లడానికి ట్రై చేస్తున్నారు. గాల్లో మాటలు కాదు, ఏదైనా ఆధారం ఉంటే చూపించండి. ఇంకా కొన్ని పోస్టులకు అయితే నీకు డిగ్రీ కూడా అవసరం లా. డిఎస్సీ ఎగ్జామ్ ఎలాగో రాయాల్సిన పనుల, డిగ్రీ కూడా ఉండాల్సిన పనుల. సార్ ఎలా అంటే ప్రతి ఒక్కరి వెనక ఎంత కష్టం ఉంటుందో అది మేము మాటల్లో చెప్పలేం సార్. చాలా బాధగా ఉంటుంది అసలు మాకు ఆ మాటలు వింటుంటే. ఎన్ని సంవత్సరాల కష్టాన్ని జస్ట్ అలా ఆరోపణలు చేసేస్తారా? యువగలంలో ఎవరైతే నారా లోకేష్ వెంట నడిచారో వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం కోసం స్కామ్ ఒకదాన్ని సృష్టించారు. ఇది 100% ఫేక్ న్యూస్. ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా కాన్ఫిడెన్షియల్ గా చేసింది, బాగా చేసింది, తొందరగా చేశారు. లక్షల మంది పరీక్ష రాస్తారు, మెరిట్ లిస్ట్ పెట్టరు. 2 జాబ్స్ లో మెరిట్ లిస్ట్ లోనే వచ్చింది సార్. సో ఈవెన్ మార్క్స్ లిస్ట్ చెక్ చేసుకొని మా రెస్పాన్స్ షీట్ ఏది రాంగ్ గా జరగలేదు సార్. మాకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ స్కోర్ కార్డ్ లో కూడా అన్ని కరెక్ట్ గా టాలీ అయ్యాయి. మాది దగా డిఎస్సీ కాదు, మెగా డిఎస్సీ. పాఠాలే కాదు గుణపాఠాలు కూడా చెబుతా,